ప్రభు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, మనందరము ప్రతి సంవత్సరం తపస్సు కాలములోని శ్రమల కాలములో మొదటి ఆదివారాన్ని శోధన ఆదివారముగా, అంటే యేసు ప్రభువుకు వచ్చిన శోధనలను గురించి ధ్యానించుకునే ఆదివారముగా మన తల్లి తిరుసభ మన ముందు ఉంచుతూ ఉంది. ఎందుకంటే మానవులందరము కూడా ఏదో ఒక రూపములో ఏదో ఒక విధముగా ప్రలోభాలకు కానీ, ఆకర్షణలకు కానీ, వ్యామోహాలకు కానీ, శోధనలకు కానీ గురి అవటం సహజం. అందుకే మొదటి ఆదివారాన్ని యేసు ప్రభువుకు వచ్చిన శోధనలను మన ముందు ఉంచి, తాను ఏ విధముగా శోధించబడినా కానీ తాను ఆ శోధనలు జయించిన విధానాన్ని మన ముందు ఉంచుతూ, మనము కూడా జయించగలము, మనము కూడా వాటి నుండి బయటకు రాగలము అన్న సత్యాన్ని, అన్న అర్థాన్ని భగవంతుడు ఈ రోజున మన ముందు ఉంచుతూ ఉన్నారు. హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయములో ప్రియ సహోదరి సహోదరులారా గమనించినప్పుడు చక్కని వాక్యాన్ని ఆ గ్రంథకర్త మనకు అందిస్తూ ఉన్నారు. 17వ వచనం ఒక్కసారి గమనిస్తే, మనందరము బలహీనులమని ఆయనకు తెలియదు కాబట్టి మన బలహీనతలను కూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాదు మన ప్రధాన యాజకుడైనటువంటి క్రీస్తు భగవానుడు. అంటే మనము బలహీనులము కావున మనము శోధించబడతాము, మనము ప్రలోభాలకు ఈ లోకంలో గురి అవుతాము, మనము కొన్ని విషయాల వైపు ఆకర్షించబడతాము. కావున ఆకర్షించబడుతున్న వానికి, శోధించబడుతున్న వానికి ఆయన ఏమి చేయబోతూ ఉన్నాడో వాక్యము తెలియజేస్తూ ఉంది. ఏమిటి తర్వాత వచనం? అంతియే కాక ఆయన మనవలనే అన్ని విధములుగా శోధించబడి, అదే ఈ రోజున మనము చదువుతున్నటువంటి సువార్త పఠనము. మనవలే ఆయన శోధించబడ్డాడు, మనవలే ఆయన అన్ని విధములుగా శోధించబడ్డాడు. ఈనాటి లోకా సువార్త వాక్యాన్ని చూస్తే మిగతా 2 సువార్తలు, మత్తాయి సువార్త, మార్కు సువార్తలలో కొద్దిగా వేరేగా ఉన్నా ఏమని ఉంటుంది సువార్తలో? మొదటి వాక్యము, పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణచే ఎడారి ప్రదేశములకు కొనుకోబడిన. 2వ వచనము, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు 40 రోజులు ఆయన సైతాను చేత శోధించబడ్డాడు. మన ఇంటిలో కూడా, మన జీవితంలో కూడా, ఈ లోకములో ఉన్నంత కాలము మనము శోధనలకు గురి అవుతాం. అందులో ఏ తేడా లేదు. నాకు శోధనలు లేవు అన్నవాడు అబద్ధీకుడే. శోధన అంటే ఏమిటి? ఉదాహరణకు చిన్న ఉపమానాన్ని చూద్దాం. మన ఇంట్లో చిన్నపిల్లలు అందరికీ ఉంటారు. అమ్మ నాన్న పిల్లల కోసం ఏదో కొనుక్కొచ్చి ఇంట్లో పెడతారు. పెట్టి వాటిని డబ్బాలోనో ఫ్రిడ్జ్లోనో ఎక్కడ ఉంచాల్సింది అక్కడ ఉంచుతాం. ఈ రోజుల్లో అందరికీ కేకులు ఇష్టం, అందునూ ముఖ్యముగా కదా, అందునూ ముఖ్యముగా ప్యాస్ట్రీలు అంటే మరీ ఇష్టం కదమ్మా. ప్యాస్ట్రీ అంటే మనకు తెలుసు కదా, క్రీమ్ కేకులు, లోపల బయట అన్నింటినా కూడా క్రీమే ఉండాలి. అది ఏ క్రీమ్ అన్నది తర్వాత సంగతి. అది డాల్డాతో చేసిందా, పంది కొవ్వుతో చేసిందా, మామూలు కొవ్వుతో చేసిందా మనకు అనవసరం. క్రీమ్ అదే కదా తయారు చేయబడేది. అది వెన్నతో చేయబడిందా,
మామూలుగా చేయబడిందా, ఎక్స్ట్రా ఆర్డినరీగా చేయబడిందా అన్నది పక్కనుంచుదాం కదా. మనందరికీ ఇష్టం. మీ మమ్మీ చెప్పింది, అమ్మాయి నేను ఇస్తాను నువ్వు తినొద్దు, నేను ఇస్తాను నువ్వు తినొద్దు. ఇట్లో అంజలి అని ఒక పాప ఉంది అనుకుందాం, ఇక్కడ ఎవరు లేరు ఆ పేరున్న వాళ్ళు. వాళ్ళ అమ్మ చెప్పిందమ్మా, నేను ఫ్రిడ్జ్లో కేకులు పెడుతున్నాను, తినొద్దు, నేను ఇస్తాను, అవసరం వచ్చినప్పుడు నీకు ఎప్పుడు ఇవ్వాలి అప్పుడు ఇస్తాను, చదువుకో అని ఆవిడ చెప్పి తన పని తను చేసుకుంటూ ఉంది. ఇలాగ ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచాయి. వాళ్ళ మమ్మీ ఒకరోజు ఫ్రిడ్జ్ తీస్తే ఫ్రిడ్జ్లో ఉండవలసినది లేదు. అమ్మాయిని అడిగింది, అమ్మాయి తిన్నావా అంటే నేను తినలా. మరి ఎలాగా అంటే చెబుతుంది ఆ పాప, నా కళ్ళు ఫ్రిడ్జ్ మీదకి వెళ్ళాయి, నా కళ్ళు ఫ్రిడ్జ్ మీదకి వెళ్ళాయి, నా చెయ్యి ఫ్రిడ్జ్ డోర్ తీసింది, నా చెయ్యి కేకును తీసింది, నా నోరే తిన్నది, నేను తినలేదు. మనం ఏదైనా తప్పు చేస్తే నేను చెయ్యలా, మన నోటి నుంచి వచ్చే మొట్టమొదటిది స్కూల్లో పిల్లలుగా ఉన్నప్పుడు మనందరం చేసింది, టీచర్ గారు అడిగితే అరే ఎవరా మాట, మేం కాదు. మరి శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? శబ్దం నోటి నుంచి రావాలి కానీ వెనక నుంచి రాకూడదు. శబ్దము నోటి నుంచే రావాలి కదా. కానీ ఎవరూ మాట్లాడకుండా టీచర్ గారు బోర్డు మీద ఏదో రాస్తూ ఉంటే శబ్దం రాదు కదా. మరి శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎవరో ఒకళ్ళు మాట్లాడితేనే కదా. అలాగనే ఇప్పుడు ఆ చిన్న పాప చెప్పిన దాన్ని మనం ఉదాహరణగా తీసుకుంటే శోధన అంటే అదేనేమో. చేయవద్దన్నది, చెయ్యకూడనిది, తప్పు అని తెలిసినా చేయటమే శోధించబడటం, ఆకర్షించబడటం. ఆకర్షణ అంటే మంచి ఆకర్షణ ఉండొచ్చు, దురాకర్షణ ఉండొచ్చు. ఇక్కడ మనం దీనిని దురాకర్షణగా ఆలోచిస్తే అది ఒక శోధన. మరి ఈ రోజున నీవు నేను వింటున్న వాక్యమును బట్టి, అందుకే క్రీస్తు పాపరహితుడైన మనందరి కోసం ఆయన పాపాత్ముడిగా ఎంచబడ్డాడని కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 21వ వచనంలో మనము ధ్యానిస్తూ ఉన్నాం. క్రీస్తు పాపరహితుడు కానీ మనందరి నిమిత్తమై ఆయనను పాపము, ఎందుకు మనము శోధించబడుతున్నాము కాబట్టి మన పాపములను తన మీద వేసుకొనుటకు ఆయన మనందరి కోసం తన కుమారుణ్ణి పాపిగా మన ముందుకు పంపారు. పాపరహితుడైన క్రీస్తు మనందరి రక్షణార్థమై పాపిగా మారుతూ ఉన్నాడు. మరి అంతగా ఆయన మన కోసం తగ్గితే మన అనుదిన జీవితంలో నీవు నేను ఎలాగా ఉంచి ఉన్నాం? రోమీయులకు వ్రాయబడిన లేఖ 3వ అధ్యాయం 23వ వచనములో మనము గమనించినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, మానవులందరూ పాపము చేసి దేవుని మహిమకు పొందలేకపోయా. దేవుని మహిమను ఎందుకు కోల్పోయా? పాపము చేయుట ద్వారా. దేవుని మహిమను ఎందుకు కోల్పోయాం? శోధించబడుట ద్వారా. ఉదాహరణకు ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనములో పాము ఏమని చెబుతూ ఉంది? అఠా అఠా అన్న మాట వస్తుంది అక్కడ, చదువుదాం. చెప్పానట. చూడండి, వాక్యము కూడా కరెక్ట్ గా మన అఠా అంటే తాను కూడా మోసపుచ్చటానికి అన్నమాట. తినకూడదట కదా, తింటే ఏమైద్ది? కొంతమంది ఉంటారు, అరే వద్దురా, ఏమవదులే, ఎవరు చూస్తున్నారు, లే గమనించటము లేదు, ఎవరు చూడటము లేదు, నేనొక్కడనే ఉన్నాను, ఈ లేలే కొంపల ముంచుతూ ఉన్నాయి, అంతలే కొంపల ముంచుతూ ఉన్నాయి. ఈ రోజున నీవు నేను ధ్యానిస్తున్న వాక్యము కూడా
ఇదిగో మనము ఇలాంటి వాటికి దూరముగా ఉండాలి. ఇదిగో ఆ పాము ఏమని చెబుతూ ఉంది? మొదటి స్త్రీతో ఏవమ్మతో, మీరు ఈ చెట్టు పండును తింటే తినరాదని దేవుడు మీతో చెప్పెనట. నిజమేనా? చూడండి, నిజము కాదని ఒక్కసారి మనం 2 సార్లు 3 సార్లు అది తప్పు అంటే నిజంగానే తప్పు అనుకుంటాం. ఇది ఒప్పు అంటే ఇది ఒప్పు అనుకుంటాం. 10 మంది తప్పును ఒప్పు చేసిన తప్పు ఎప్పుడూ ఒప్పు కాదు. నీవు నేను తప్పు చేస్తున్నాం కాబట్టి అందరూ చేయాలని ఏమీ లేదు కదా. అందరూ అంటారు, అందరూ నడిస్తే లేదు కానీ నేను నడిస్తే వచ్చిందా? అందరూ చేస్తారు, నువ్వు చేయాలని రూల్ ఏమీ లేదు కదా. అందరూ తిరుగుతున్నారు, నేను తిరిగితే తప్పేంటంటా అనేవాళ్ళు లేరు. వాళ్ళైతే తిరగొచ్చా, నేనైతే తిరగకూడదా అనేవాళ్ళు మన మధ్య లేరు. అంటే వారు తప్పు చేశారు కాబట్టి నీవు తప్పు చేయాలని ఎక్కడా వ్రాయబడలేదు కదా. వారు ఏదో చేశారు కాబట్టి నీవు చేయాలని ఎక్కడా వ్రాయబడలేదు కదా. అదే శోధన. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నా అనటము తప్పు. కావున వాళ్ళు చేసినా నీవు రుజువత్తుడిగా ఎందుకు ఉండలేకపోతూ ఉన్నావు ఈ రోజున? వారేదో అన్నారని ఇంటిలో కుటుంబములో మనము చూడటం లేదా అనేది సమాజములో. కావున ప్రియ సహోదరి సహోదరులారా, గమనించినప్పుడు హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయములో 18వ వచనములో తాను శోధించబడి వ్యధనొందెను కనుక ఇప్పుడు ఆయన అదండి, తాను శోధించబడెను కనుక ఇప్పుడు ఆయన శోధించబడు వారికి సహాయపడగల. నీవు నేను శోధించబడుతున్నామా? నీవు నేను వ్యధనొందుతూ ఉన్నామా? నీవు నేను ప్రలోభాలకు గురి అవుతూ ఉన్నామా? నీవు నేను ఆకర్షణలకు లోనవుతూ ఉన్నామా? ఈ లోకములో ఉన్న ఆ లోకములో నీవు ఉండకూడదు. ఉదాహరణకు, పడవని ఎందుకు తయారు చేస్తారు? నీటిలో నడవటానికి, అంతేకాని ఒడ్డును పెట్టి పూజించటానికి కాదు కదా. ఒక పడవను తయారు చేస్తారు, లేక ఒక బస్సును రోడ్డు మీద ప్రయాణించటానికి, ఒక పడవను నీటిలో ప్రయాణించటానికి దేనికి ఏది తయారు చేయబడినదో అది ఆ విధముగా వెళ్ళాలి. అలాగనే మానవుడిగా నీవు నేను దేవుని స్వహస్తముల చేత, దేవుని స్వరూపము చేత తయారు చేయబడిన నీవు ఏ విధముగా జీవించాలి అని చెప్పారు. నీవు జీవించే విధానం, నీవు నడవవలసిన విధానం నీకు నాకు నేర్పించాలి. మరి ఆ నేర్పిన విధముగా అంటే నీవు ఈ లోకములో ఉన్న, అంటే కొంతమంది మేము ఉప్పు కారం తినే మనుషులం కదండి, దానికి ఇది ఒకటి వాడతారు కొంతమంది. మేము ఉప్పు కారం తింటాంగా, మాత్రం తప్పు చేయం. అంటే ఉప్పు కారం తింటే తప్పు చేయాలా? ఉప్పు కారం తింటే శోధించబడాలా? ఉప్పు కారం తింటే ప్రలోభాలకు లోనవ్వాలా? అదే నీ దాకా వస్తే అదలాగండి. నీ దాకా ఏది రాకూడదు. ఏదైనా నీ ఇతరుల దగ్గరనే లాగేసుకోవాలి. అదే అంటాం కదా, నేను ఎప్పుడు చెప్తాను, మనదైతే ఇటుక రాయి, పక్కవుడిదైతే పటికి బెల్లం. ఎందుకు? ఇటుక రాయి కరగదు, పటికి బెల్లం కరిగిపోయింది. నాకేయటానికి మనం ముందుంటాం. శోధనలు దొరికే అస్సలకి వదలం. కావున ఈరోజు నీవు నేను ఆలోచిద్దాం ఒకసారి. ఇదిగో ఆయన అంటున్నాడు, ఆయన వ్యధనొందెను, శోధన గురి అయ్యను, ఇప్పుడు శోధించబడు వారికి ఆయన సహాయపడగలడు. ఎందుకు? తాను ఒక మార్గాన్ని చూపడి ఈనాటి శోధనలకు వెళితే, ఈనాటి సువార్తలోనికి వెళితే ఆయన శోధించబడ్డ ఆ శోధనల మీద ఆయన విజయము సాధించాడు. పిశాచి ఆయనను గెలవలేకపోయింది. పిశాచి సైతాను అతని ముందు నిలవలేకపోయింది.
ఆయనను గమనించినట్టు మనందరము గమనిస్తే ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఆయన మనందరికి ఒక సాదృశ్యముగా, ఒక మంచి ఉదాహరణగా భగవంతుడు సువార్తను మన ముందు ఉంచుతూ ఉన్నారు. ఈనాటి శోధనలో మొదటి శోధన ఏమిటి? 3వ వచనము 4వ వచనం ఒక్కసారి గమనిస్తే, మొదటి శోధన ఏమిటి? రాయిని శరీరాశ. శరీరానికి ఏం కావాలి? ఎప్పుడు మేయటమే, కంచిమాకం వేసినట్టు. ఈ నోరు యంత్రం ఎప్పుడూ మర తిరుగుతూనే ఉండాలి. గమనించండి, మనుష్యులకు జంతువులకు రెండే తేడాలు ఉంటాయి. జంతువులు ఎప్పుడు పడితే అప్పుడు తిన్నా కొన్నిసేపు కూర్చొని నెమరు వేస్తాయి. మనకు నెమరు వేయటానికి లేదు, తిన్నట్టు పంపించేయటమే. మనకది లేదు. నువ్వు ఎంత పెట్టినా రా రా అంతమే కానీ వద్దు అనే స్థితిలో మనము లేవు. ఈ రోజున ఆయన అంటూ ఉన్నది, ఇదిగొచ్చి పిశాచేమని చెబుతూ ఉన్నది, నీకు ఆకలిగా ఉన్నది కదా. ఇదిగో ఎక్కడ కొట్టాలంటే మనిషిని తెలుసండి, ఆకలిగా ఉన్నప్పుడే దెబ్బకు పడిపోతాడండి. ఆ వీక్ పాయింట్ ఉండేది ఒక మనిషికి, ప్రతి ఒక్కడికి. ఒకడికి అన్నము, ఇంకొకటి. ప్రతి మనిషికి ఒక ఎక్కడో ఒక వీక్ పాయింట్ ఉండిద్ది. అక్కడ కొడితే పడిపోతాడు. ఈ సైతాను కూడా ఆకలి అనే పాయింట్ దగ్గర, ఆకలి అనే దగ్గర కొట్టేసింది. ఆయన పడిపోతాడు అనుకుని యేసు ప్రభు ఆయన ఏమంటూ ఉన్నాడు? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం, అతడు మీకు అణుకువను నేర్పుటకు ఏమి చేశాడంటే ముందు ఆకలిని ఇచ్చాడు. అంతే కదా, ఆకలితో. అందుకే గమనించండి, ట్రైనింగ్ ఇచ్చే గుర్రాలకి, ట్రైనింగ్ ఇచ్చే కుక్క పిల్లలకి అన్నం తొందరగా పెట్టరు. మాట వినటానికి. ఆకలి మీద నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిద్ది, ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడిద్ది. దేవుడు అదే చెబుతూ ఉన్నాడు, మీకు ముందు ఆయన ఆకలిని ఇచ్చాడు. ఎందుకు? మీకు అణుకువను నేర్పుటకు, మీకు మంచితనాన్ని నేర్పుటకు. తర్వాత వచ్చినమయ్యా, అటు పిమ్మట మీకు చక్కని పరలోక భోజనాన్ని మీకు ఇచ్చాడు. మిమ్మల్ని ఆకలితో ఉంచలా. అలాగనే నీకు నాకు ఎన్ని శోధనలు వచ్చినా నీవు జయింపలేని శోధన నీకు రాదు అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. అదేమంటే ఏదోనండి, ఆ వీక్ పాయింట్లో సరిగిపోయింది. నీలో స్టామినా లేదా? నాలో స్టామినా లేదా? నాలో శక్తి లేదా? నాలో దేవుడిచ్చిన బలము లేదా? నా యొక్క శరీర శక్తి కాదు, నా ఆత్మశక్తి ఏమైపోతూ ఉంది? ప్రియ సహోదరి సహోదరులారా, గమనించినప్పుడు ఏమంటూ ఉన్నారు ఆయన ఒక్కసారి గమనిస్తే, 1 కొరింథీయులకు వ్రాసిన లేఖ 10వ అధ్యాయం 13వ వచనము, మానవులకు సాధారణము కాని ఏ శోధనయును మీకు, మనకు సాధారణమైన శోధనలే వస్తాయి. మనకు సాధారణము కాని ఏ శోధన మనకు రాదు. తర్వాత వచ్చిన ఏలయన, అదండి ఆ వాక్యం మర్చిపోకూడదు. దేవుడు నమ్మదగినవాడు. మనం ఏ స్థితి ఎంతవరకైతే ఉండగలమో అంతకు మించి మీకు శోధన రాదు. అదేమంటే ఏదోనండి తెలియకుండా జరిగిపోయింది. తెలియకుండా ఎలాగ జరిగింది? జరగకూడదు. తెలియకుండా జరగటానికి నువ్వు నేను మ్రానులము కాదు, మొద్దులము కాదు. విచక్షణ జ్ఞానము, తెలివి కలిగిన చక్కని దేవుని చేత సృజించబడిన బిడ్డలం. అలాగంట ఇప్పుడు
ఈ ప్రపంచంలో తెలివి ఒకే ఒక జంతువు ఏదంటే మానవుడు. ఎందుకు? సోషల్ ప్రకారం మ్యాన్ ఈజ్ ఏ సోషల్ బీయింగ్, ఈజ్ ఏ యానిమల్. వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద యానిమల్స్. మ్యాన్ ఈజ్ ఎన్ యానిమల్, ఈజ్ ఎ సోషల్ బీయింగ్ లివింగ్ విత్ అదర్ మ్యాన్. ఇంగ్లీష్లో తప్పులుంటే క్షమించాలి, ఏదో ఎప్పుడు చదువుకుంది కదా. ఈజ్ ఏ సోషల్ మ్యాన్. సోషల్ బీయింగ్ అంటే సొసైటీలో, సామాజిక వర్గములో నీ తోటి వారితో జీవించే ఒక జంతువులము మనందరం. కొట్టుకునే వాళ్ళము కాదు, చక్కగా చక్కగా సమాధానంగా మంచిగా జీవించే మనుషులం. అదే కదా ఆయన అంటూ ఉన్నది, నీ నిగ్రహ శక్తికి మించిన మీకు శోధన రాదు. అంతే కాక మనము శోధించబడినప్పుడు దాన్ని సహించుటకు, జయించుటకు కావలసిన శక్తిని కూడా మీకు వసగి అమ్మా బయటపడు మార్గమును. అదండి, అది మర్చిపోతాం మనం. దారి తెలియలేదండి, కళ్ళు మోసకపోయాయండి. ఎందుకు దారి తెలియదు? గుడికి వచ్చిన దారి నీకు తెలిస్తే ఇంటికి వెళ్ళే దారి నీకు తెలియాలి కదా. అంతేకాని ఏదోనండి నడుచుకుంటూ వేరే దారిలోకి వెళ్ళిపోయా. ఏదోనండి ఆ టైంలో తెలియకుండా అలా జరిగిపోయి, చాలా మంది మాట అంటారు అలా జరిగిపోయిందంట. జరిగిపోవటానికి నీకు తెలివి లేదా, ఆలోచన లేదా, జ్ఞానము లేదా, బుద్ధి లేదా, విమర్శ ఇతరులు చేస్తే విమర్శిస్తాం, నువ్వు చేస్తే అయ్యో అని చింతించాలా? తప్పు కదా. నీవు తప్పు చేసినా ఆ తప్పు నుండి బయటకు వచ్చుటకు, శోధించబడిన బయటకు వచ్చుటకు ఆయన నీకు మార్గములను, శక్తిని, ధైర్యాన్ని, ఎలాగో రావాలో అలా జ్ఞానాన్ని ఇస్తాడని పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉంటే ఏదోనండి ఏంటి, ఏది, ఎక్కడ అంటే నీవు నేను చేసే దానిలో సగానికి సగం అబద్ధమే. పేరుకే క్రైస్తవలం, చేసే అన్నీ కూడా జీరో. కావున ఈ రోజున ఆయన అంటున్న 2 మాటలను చూద్దాం. మనలను శోధించబడుటకు. అందుకే యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 12వ వచనములో ఆయన ఏమంటూ ఉన్నాడు? శోధనలకు గురి అయినను విశ్వాసమును కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఏలైనా పిల్లల పరీక్షలు పెడుతూ ఉంటే ఈ రోజుల్లో స్కూల్లో పరీక్షలో నేను చెప్పాను ఒకసారి, పాలిటెక్నికల్ నేను చేసేటప్పుడు నేను 10th పాస్ అయిన సంవత్సరం పుట్టిన పిల్లలతో నేను పాలిటెక్నికల్ చేశాను. 2009 అంటే 2009లో వాళ్ళు 10th పాస్ అయ్యారనుకోండి, 15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 95, 92 అంతే కదమ్మా. 2009 నుండి 15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎన్నో సంవత్సరం? 94, 92, 93 ఆ సంవత్సరాల్లో. ఒక సంవత్సరం అటు ఇటుగా మనం, ఎందుకంటే మనం సొంత అంకెలాత్తంగా టీచర్ గారి, హెడ్ మాస్టర్ అడిగితే అమ్మా మీ అబ్బాయి ఇప్పుడు పుట్టాడంటే, ఇప్పుడంటే ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ కంపల్సరీగా డేట్ ఫిక్స్ ఇస్తున్నారు కాబట్టి, ఆధార్ కార్డులు ఉన్నాయి కాబట్టి మార్చడానికి లేదు. దానికైనా దారులు మనకు బొచ్చులు ఉంటాయి ఇలాంటి వాడికి శోధించడానికి. ఆ పిల్లలందరూ చక్కగా వచ్చారు. మాస్టర్ గారు లేపారు, మా ప్రొఫెసర్ అదే లెక్చరర్ గారు. ఫస్ట్ రోజు మనం అందరి పిల్లలు మనం ఏమైనా కూర్చున్నాం. ముందుగానే ఫాదర్ వచ్చి ఇంట్రడ్యూస్ చేసి వెళ్ళాడు, ఈయన ఫాదర్ గారు చదువుకోవటానికి వచ్చారు అని. మనం వెనక అందరితో పాటు కూర్చున్నాం, అంతేగా స్పెషల్ ఏం లేదు. రెగ్యులర్గా వెళ్ళాల్సిందే, రెగ్యులర్గా వాళ్ళతో పాటు కూర్చోవాల్సిందే, ల్యాబ్కి వెళ్ళాల్సిందే, ల్యాబ్లు చేయాల్సిందే, అంతే. ఫాదర్ కాబట్టి స్పెషల్ ఏమి లేదు అక్కడ. ల్యాబులు కాబట్టి ముఖ్యంగా థర్మోడైనామిక్స్కి వెళ్ళినప్పుడు సచ్చిందే గొర్రె, మెకానికల్ కదా. మళ్ళీ ఏసీ కానీ రిఫ్రిజిరేటర్ దానికి వెళ్ళినప్పుడు అయ్యే మనకి ఏం అర్థం కా, వైర్లు ఏం తెలుసు ఆ వయసులో. ఏదో భగవంతుడి దేవల్ల అయిపోయింది. ఇక్కడ ఎందుకు నేను చెబుతున్నానంటే, ఏమిటి ఇప్పుడు చదువుతున్న వాక్యం ఎక్కడ చదివాం? శోధించబడిను గురి అయినను విశ్వాసమును కోల్పోని వ్యక్తి
పిల్లలు ఈ రోజుల్లో చక్కగా చదువుతారు, కానీ ఎగ్జామ్లో పాస్ కావాలి. ఏ విధంగా? మామూలుగా 350 400తో మనకు నచ్చదు. 600కి 590, 595, 585. 80 వచ్చినా మళ్ళీ మమ్మీ కొట్టిద్ది. 90, 95, 600కి 600 వచ్చినా అసలు సంతోషమే. ఇస్తారు అలాగే ఈ రోజుల్లో. ఎందుకు? స్కూల్కి పేరు రావాలి కదా, నెక్స్ట్ ఇయర్ ఇంకొక 100 మంది మా స్కూల్లో వచ్చి చేరాలి. అంతేకాని నిజమైన ఎడ్యుకేషన్ ఇచ్చే సమస్యలు ఈ రోజుల్లో ఎక్కడున్నాయి? యూనిట్ టెస్టులు పెడతారు స్కూల్లో, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ. ఇప్పుడు అయ్యేవి లేవులే, SA1, SA2 కింద మార్చేశారు. అప్పుడు యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, తర్వాత క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ ఎగ్జామ్స్ ఉండే. ఎగ్జామ్ పేపర్ తెలిసేది కాదు. ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఎగ్జామ్ పేపర్ అందరికీ తెలుసు. ఎగ్జామ్ పేపర్ తెలియకుండా లేడు పిల్లవాడు లేడు. వాళ్ళందరికీ 30లకు 30, 100కు 100 రావస్తాయి. ఎందుకు? టీచర్ గారు ఈ సబ్జెక్ట్ లో ఈ 4 క్వశ్చన్లే చదవండిరా, అందులో 6 క్వశ్చన్లే చదవండిరా, ఇది చెప్పేసి పంపించి 6ట్లో 2 ఎందుకు రాయడం? ఎవడైనా రాస్తాడు. అది కాదు చదువు, అది ఇంకా నీ ఆ విధంగా పిల్లలను శోధిస్తున్నావు, ప్రలోభానికి గురి చేస్తున్నావు, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ లేకుండా తయారు చేస్తాను. ఒక శోధనే. ఎందుకు? మా స్కూల్కి మంచి పేరు రావాలి, మా స్కూల్కి ఒక 1000-2000 మంది పిల్లలు ఉండాలి. తక్కువ మందితో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేవా? లేదండి, మాకు ఫీజులు వస్తే కదా లాభాలు వచ్చాయి. కోర్స్ మాకు స్కూళ్ళు ఉన్నాయి, 30 స్కూళ్ళు ఉన్నాయి. డబ్బు డబ్బు డబ్బు, ప్రలోభం, ఇంకా ఇంకా కోరికలకు అనంతం. ఈ రోజుల్లో అందరూ ప్రతి ఒక్కరు. కావున మొదటి దానిలో ప్రభు ఏమంటున్న, మానవుడి యొక్క ఆశ, శరీరాశ సుఖముగా ఉండాలి. సుఖముగా ఏం పని చేయకుండా అన్నీ నాకు క్షణభంగురములో నా ముందు ఉండాలి. కష్టించుకొని అన్నీ మ్యాగీ జీవితం, మ్యాగీ జీవితం. 2 నిమిషాలు అయిపోవాలి అన్నీ. కానీ కష్టించి, ఇప్పుడు అలా వండటానికి మ్యాగీ చేయటానికి ఎంతో తేడా ఉంది కదా. మ్యాగీ చేయటం ఈజీ, అలా వండటం ఈజీ కాదు. ఉల్లిపాయలు కొయ్యాలి, టమాటాలు కొయ్యాలి, అన్నీ కొయ్యాలి, కానీ ఆయిల్ కావాలి, అన్నీ కావాలి. కొద్దిగా అన్ని సమయానుకూలంగా వేస్తూ పెడితే నీకు కావలసిన పరిమళ భరితమైన, సువాసన భరితమైన చక్కని పలావు నీకు దొరికింది. జీవితంలో కూడా అంతే. ఒక్కొక్క మెట్టు జాగ్రత్తగా ప్రభువుతో కలిసి ఎక్కితే నీ జీవితము కూడా సుఖమయము, ఆనందమయము అవుతుంది. అది ప్రభువు నేర్పుతుంది. మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, దేవుని వాక్కు వలనను జీవిస్తాడు. ఒక పూట అన్నం తినకపోతే చచ్చిపోతామా? అమ్మ చేసిన తినక టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఆ టీవీ కాదు, ఒక చిన్న జోకు. ఒక అమ్మాయి అడుగుతున్నా, మమ్మీ ఈరోజు కూర ఏంటి? వాళ్ళ అమ్మ చెప్పిద్ది, పప్పు. ఇంకా పప్పేనా? చికెన్ చెయ్యమ్మా. చికెన్ చేయమంటే వాళ్ళ అమ్మనిద్ది, కోళ్ళకు రోగం వచ్చి చచ్చిపోతున్నాయి అంటే నేను చికెన్ లేక చచ్చిపోతున్నాను ఆ పిల్ల అంటుంది. నేను చికెన్ లేకుండా చచ్చిపోతున్నాను, ఆ కోళ్ళకు రోగం వచ్చింది అని ఆ పిల్ల. చిన్న పిల్ల ఎక్స్ప్రెషన్స్ మీరు గమనించండి. చిన్న పాప అడ్వర్టైజ్మెంట్ లో చిన్నలో, అందులో ఎంత లాజిక్ ఉందో గమనించండి. పిల్లలు జీవించే విధానం, ప్రలోభాలకు లోని చేయటం. ఈ రోజున అదే అడుగుతున్నది. మానవుడు కేవలము ఆహారము మాత్రంతోనే జీవించడు. ఈ శరీరమునకు ఆహారం ఒకటే కాదు, దేవుని వాక్కు అనే ఆహారము కూడా ఉంటే నీవు నేను జీవించబడతాము, ఆశీర్వదించబడతాము అన్న మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులా, అందుకే ప్రియా సహోదరి ఏమంటూ ఉన్నది? నువ్వు దేవుడి కుమారుడవైనచో అంటే నీకు అనుమానం కలగజేసింది. యేసు ప్రభుని అంటూ ఉంది, నీవు దేవుని కుమారుడవైతే. అలాగనే నీవు వాళ్ళ అబ్బాయి అయితే ఇది చెయ్యరా, నీవు వాళ్ళ అమ్మాయి అయితే ఇది చెయ్యమ్మాయి, నీవు ఆ చర్చికి వెళ్ళే దాని అయితే ఇది చెయ్యి,
మళ్ళీ గర్వం వచ్చేసింది. నేనా చేయలేకుండా ఉంటానా? మళ్ళీ పందెం శోధించా. నీ వాళ్ళ అమ్మాయివేగా, వాళ్ళ అబ్బాయివేగా, ఏం చేయటానికి నొప్పి అని ఎవడో అంటాడు. మనకు పొడుచుకొచ్చేసింది. సరేలే అంతే అన్నారులే, మన దారుణం. నన్ను అంటావా అని వెంటనే దిగేస్తాం. చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాం. ఈ రోజున ఆయన కోరుతూ ఉన్నది అది. అందుకే మనందరము కూడా ఈ రోజున ధ్యానించుకోవలసిన అంశము, ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా. అందుకే మనం ఇప్పుడు చదివాము కదా, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనములో చివరన ఏమంటూ ఉన్నది? ఆయన మీకు ఆకలిని ఇచ్చాడు, తర్వాత మీకు మన్నాను భోజనముగా ఇచ్చాడు. తర్వాత వచనం ఏమిటి? నరుడు కేవలము భోజనము వలననే జీవింపజాలడు, కానీ ప్రభు యొక్క నోటి నుండి ప్రతి వాక్కు వలనను జీవించి తెలియచేయుటకే తాను అట్లు చేశాను. మనము తెలియచేయటానికి, మనం ఎలాగా జీవించాలో, కష్టాలు వచ్చినప్పుడు ఎలాగ భరించాలో మనకు ఆయన వారికి నేర్పారు. సహనమును నేర్పారు, ఓర్పును నేర్పారు. ఇక్కడ మనము నేర్చుకోవలసినది అదే. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మనము ప్రభువు మీద విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోకుండా జీవించాలి. అదే ఈనాటి 2వ పట్టణములో పౌలు గారు చెప్పిన చివరి మాట 13వ వచనం ఏమిటి? ఏలయన ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షించబడు. ప్రార్థనలో ఉండే ప్రతి వ్యక్తి రక్షించబడను. నీవు ప్రార్థించే బిడ్డవా? ప్రభు దగ్గర నిజముగా ప్రార్థిస్తున్నావా లేక నటిస్తూ ఉన్నావా? ఒకసారి ఆలోచన. ఇక రెండవది ఏమిటి? రెండవ శోధన ఈనాటి సువార్తలో 8వ వచనము. నన్ను ఆరాధించు అంటే ఇక్కడ నేత్రాశ. కంటి కనబడిందల్లా మనకే కావాలి. కడుపు, తెలుగులో సామెత ఉంది, కన్ను పెద్దది కడుపు చిన్నది. కంటికంట ఇంతే పెట్టావా అనిద్దంట, కడుపేమో ఇంత పెట్టావా అనిద్దంట. తింటే తరిగిపోయిద్దిలే, ఎంత పెట్టారు, ఇంత పెద్ద ప్లేటు ఇంత పెట్టారు, తింటే తరిగిపోయిద్దిలే కదా. తరిగిపోయింది తర్వాత కడుపు నొప్పి కూడా వచ్చింది. కావున ఆయనను ఆరాధించమని అడుగుతూ ఉంది. ఎవరిని? సైతానును ఆరాధిస్తేనట క్షణభంగురములో ఇవన్నీ కూడా నీవే నీవే అంటుంది. దానికి ప్రభు ఏమంటూ ఉన్నాడు ఒక్కసారి చూద్దాం. నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆరాధించి ఆయనను మాత్రమే సేవించవలయును. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీవు నేను ఎవరిని ఆరాధిస్తూ ఉన్నా? ఇదిగో గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున నీవు నేను చదువుతున్న వాక్యములను బట్టి ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 21వ వచనము. అందుకు 23వ వచనం ప్రభు ఏమంటూ ఉన్నారు? యావే మోషేతో, నా శక్తికి కొదువలేదు, నేను ఆడిన మాటను చెల్లించుకుందునో లేదో నీవే చూచుతావు కదా. దేవుడు ఇచ్చిన మాటను తప్పేవాడు కాదు. ఆయనను ఆరాధించమని కోరుతూ ఉంది. అదే కదా రెండవది ఏమిటి? రెండవ శోధన, నీ దేవుడైన ప్రభువుని ఆరాధింపవలయును, ఆయనను మాత్రమే సేవించవలయును అన్న మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, గమనిస్తే
ద్వితీయ కాండములో మనము నిర్గమ కాండములో 17వ అధ్యాయం 7వ వచనం ఏమని ఉన్నది? 7వ అధ్యాయం 17వ అధ్యాయం 7వ వచనం, ఇశ్రాయేలీయులు సందేహించుచు యావేను పరీక్షించుట చేతను దానికి మస్సా అనియు మెరీబా అనియు పేరులు వచ్చెను అని వాక్యము చూస్తూ ఉన్నాం. అనగా ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవునికి విధేయించాలి, దేవునితో జగడం ఆడకూడదు. ఇదిగో ఈ సైతాను కూడా లేనివి వాక్యాన్ని మనకు అందిస్తూ ఇది చెయ్యి అది చెయ్యి అని శోధిస్తూ ఉన్న సమయంలో నీవు శోధన నుండి జయించగలిగే శక్తి కోసం ప్రభు దగ్గర ప్రార్థిస్తూ ఉన్నావా? ఇక మూడవది ఏమిటి? 10వ వచనము, ఏలయనా నీవు నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును, మరియు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు అన్న మాటలను చూస్తూ ఉన్నాం. దేవుడి యొక్క వాక్యాన్ని ఆయనకే అందిస్తూ ఉంది. కావున అది తప్పు కాదులేని మనము కూడా అనుకుంటూ ఉంటాం. ఈ రోజున మరి నీవు నేను నీ దేవుడైన ప్రభువుని శోధింపరాదు అని వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనకు విధేయులుగా ఉండుతూ, అందుకే యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 7వ వచనం, కావున అమ్మా దేవునకు విధేయులు కండు దెయ్యములను వ్యతిరేకింపుడు, అప్పుడు ఆ దెయ్యము యేసు ప్రభువు కూడా తండ్రికి విధేయించుట ద్వారా ఆ సైతాను ఆయన ఏమీ చేయలేక తగిన సమయమునకై ఆయన నుండి వెళ్ళిపోయినట్లుగా నీ నుండి కూడా ఈ శోధనలు వెళ్ళిపోవాలి, ఈ యొక్క ప్రలోభాలు ఈ దురాకర్షణలు పోవాలి అంటే ఏమి చేయాలట? సైతానుకు దూరముగా దేవునికి దగ్గరగా వాక్యములో ఎదగాలి అని వాక్యము తెలియజేస్తూ ఉంది. మీకు ఇచ్చిన రిఫ్లెక్షన్కి దీనికి చాలా సంబంధమే లేదు, అవునా కాదా? కావున దేవుని వాక్యాన్ని మనకు నచ్చినట్లుగా స్వీకరించి దేవుని జీవితాన్ని మన జీవితంలోకి అన్వయించుకొని జీవించాలని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున నీవు నేను ధ్యానించిన 3, మొదటిది శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపు డంబము. లేనిపోనివి మన ముందు ఆకర్షణలుగా ఉంచి, లేనిపోని వాటిని మన ముందు ఉంచి సుఖ సంతోషాల కోసం, శరీర వ్యామోహాల కోసం, క్షణభంగురమైన ఆనందాల కోసం జీవితాలను నాశనము చేసే విధముగా మనము ప్రలోభాలకు గురి కాకూడదు, శోధనలకు గురి కాకూడదు అని ఆయన మనకి ఈ రోజున నేర్పుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి కావున నీవు నేను మరి ఆయనతో నడిచే బిడ్డగా ఉన్నామా? ఎందుకు ప్రభు అంటూ ఉన్నారు, ద్వితీయ కాండం 10వ అధ్యాయం 20-22 వచనాలు ఒకసారి చూస్తే, మీరు 50 భయభక్తులతో మెలుగుడు, అతనిని పూజింపుడు, అతనిని నమ్ముడు, అతని పేర మీరు భాష చేయుడు. ఏమంటూ ఉన్నది వాక్యము? యావే దేవుని పట్ల, యేసు ప్రభువు పట్ల, త్రియేక దైవము పట్ల మనము ఏ విధముగా ఉండాలో వాక్యము తెలియజేస్తూ ఉంది. ఏ విధంగా ఉండాలి? ఏమిటంట? దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. అదే కదా 1:7 సామెతల గ్రంథం తెలియజేస్తూ ఉంది. 1:7 దేవుని పట్ల భయభక్తులు చూపుటయే విజ్ఞానముకు తొలిమెట్టు. అంటే శోధనల నుండి బయటకు రావటానికి తొలిమెట్టు ఏమిటి? భగవంతుని మీద ఆధారపడటం, భయభక్తులు కలిగి భగవంతునితో నెనరుగా జీవించటం ఆయన మనకు నేర్పుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను ఏ విధముగా ఉంటూ ఉన్నాం? ఈ
హృదయము నుండి దేవునికి నీవు నిన్ను సమర్పించుకుంటే ఏమవుతూ ఉందో తెలుసా? నీకు రావలసిన శిక్ష నుండి నీవు దూరముగా వెళతావు. 7వ అధ్యాయం 12వ వచనం, కీర్తన 7వ అధ్యాయం 12వ వచనం. నరుడు పడినేని ఆ ఆ ఆ ఆ ఆ ఆ 12వ వచనమేనమ్మ చదివింది. కీర్తన 7:12. నరుడు తన పాపములకు పశ్చాత్తాప పడనేని అంటూ ఉన్నది. మనము చేసిన తప్పులకు పశ్చాత్తాపము, ఇదిగో ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని పౌలు గారు చెప్తూ ఉన్నారు కదా. 6వ అధ్యాయం 2వ వచనం 1 కొరింథీయులకు వ్రాసిన లేఖలో కానీ 2వ కొరింథీయులకు వ్రాసిన లేఖలో కానీ ఉంటుంది. ఏమని? 2వ కొరింథీయులకు వ్రాసిన లేఖ 6:2. అమ్మా ఏలయన అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, రక్షణ దినమున నీకు తోడ్పడి తిని అని దేవుడు నీతో చెప్పెను కదా. అయినచో ఆలకించండి. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇది ఏ రక్షణ దినము, ఈ కాలము, ఈ తపస్సు కాలము దేవుడు మనకిస్తున్న అనుకూల సమయము. ఈ రక్షణ దినములలో నీవు పశ్చాత్తాప పడుతూ దేవుని యొక్క కోపాగ్నికి గురి కాకుండా జీవించమని, శోధనలకు ప్రలోభాలకు లోను కాకుండా మనము దేవుని యందు ఎదగాలి. ఈ శోధనను జయించిన వాడే ఎదుగుతాడు. ఎదుగుతూ అనగా దేవుని యందు ఎదిగేవాడు ఆత్మ యందు జీవమునందు ఎదుగుతాడని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. కావున హృదయ పరివర్తన మనలను దేవునికి దగ్గరగా చేరుస్తూ ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, మరి కావున విన్న వాక్యములను బట్టి నీవు నేను కూడా దేవునికి దగ్గరగా జీవించే వారముగా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది. చివరిగా ఒక వాక్యాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. 28:3 అమ్మా దీవించును, ఆయన మిమ్ము దీవించి మీకు చాలా మంది బిడ్డలను, చాలా పంటలను, అమ్మా మందలను దయచేయును. దీవెన ఎప్పుడు? మనము ఆయన మాటకు విధేయించి జీవించినప్పుడు. అదే కదా ఈనాటి మొదటి పట్టణంలో మనం ఆలకించినది. 26వ అధ్యాయంలో కదా చదివింది. ఇదిగో అవన్నీ చెబుతూ అదే ఆయనకు విధేయించారు కాబట్టి తమ తొలి ఫలములను ఇచ్చారు. కావున ఆయన అంటూ ఉన్నారు 11వ వచనం. అమ్మా అది కాదు, 26:11. తదనంతరము నీ కుటుంబముతో లేవీయులతోనూ అనాథులతోనూ కలిసి ఉత్సవములు చేసుకొని ప్రభువు దయచేసిన మంచి పదార్థములన్నింటినీ అనుభవించాలి. దేవుడు ఇచ్చిన దాన్ని అనుభవించాలి. దేవుడు ఎప్పుడు మనల్ని పరగడుపునో లేకుండా ఉండమని కాదు, సంతోషముగా ఆనందముగా గడపమని. ఆ సంతోషం ఆనందము నీతి వలన రావాలి, నిజాయితీ వలన రావాలి అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇదిగో బైబిల్ గ్రంథములో మనము ఆది కాండము నుండి గమనించినప్పుడు, నిన్నటి దినమున నేను ప్రార్థనలో చెప్పాను, మనం ఒకసారి గమనిస్తే
అబ్రహాము జీవితంలో ఇద్దరు వ్యక్తులను చూస్తూ ఉన్నాం. అబ్రహాముతో ఎవరెవరు వచ్చారండి? 12వ అధ్యాయం ఒకసారి చూస్తే, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముతో ఎవరెవరు వచ్చారు? అబ్రహాము మరియు అతని భార్య, తన సోదరుడి యొక్క కుమారుడైనటువంటి లోతు. సోదరుడు కాదమ్మా, సోదరుడి యొక్క, ఎందుకు తనకు పిల్లలు లేరు కాబట్టి తోడుగా ఉండుటకు తన సోదరుడి చదువుదాం ఒకసారి అమ్మా. బయలుదేరను, లోతు అతని వెంట వెళ్ళను. అక్కడ వరకు బాగుందమ్మా. చివరిగా 2 వచనాలు చూద్దాం. అక్కడే ఆదికాండంలోనే గమనించినప్పుడు వాళ్ళు లోతు ఇరువురు కూడా మంచిగా వచ్చేశారు. తన తండ్రి యొక్క ఇల్లును వదిలేసి వచ్చేశారు. 13వ అధ్యాయంలో వారు ఇరువురు కూడా వేరు పడుతూ ఉన్నారు. సహజంగా వేరు పడతాం. ఎందుకు? వాళ్ళకి తగాదలు ఉండకూడదు. పని వాళ్ళ వలన, అక్కడ ఉన్నటువంటి అన్నిటి వలన తగాదలు వస్తున్నాయని వేరు పడ్డారు. లోతు ఎలాంటి నేలను తీసుకున్నారో 10వ వచనం ఒక్కసారి చూద్దాం. నేనన్ని 10వ వచనము. లోతు కనులెత్తి చూచి తనకు మంచి స్థలాన్ని తీసుకున్నాడు. ఇంట్లో కూడా చక్కగా వండినప్పుడు పై అన్నము వద్దు, కింద అన్నము వద్దు, మధ్యలో అన్నమే కావాలి. కొంతమంది ఉంటారు, మమ్మీ పైరు పెట్టు మాకు, అడుగుతూ పెట్టు మాకు, మధ్యలోనే పెట్టాలి. కొంతమంది లేరా మన ఇళ్ళల్లో? మా ఇంట్లో ఉన్నారు. నాలాంటి ఒకడు ఉంటే చాలు. ఉంటాం మన ఇళ్ళల్లో. పైది వద్దు, కిందది వద్దు, మధ్యలోనే కావాలి. ముక్కలు కూడా గమనించండి. ఇక్కడ లోతు కన్నులెత్తి చూచి యోర్దాను మైదానమునందలి మంచినీటి వనరులను కలుగుని సోయారు పొడవున అది దేవుని తోట వలె, ఐగుప్తు దేశము పాపమునకు గుర్తది మర్చిపోయాడు. అక్కడ కంటికి కనిపించేదంతా మనకు కావాలి. శోధనలో కూడా అదే. 2 క్షణాల పాటు అదంతా మంచిగానే కనిపించింది. మీ అందరికీ టెన్నిస్ గురించి బాగా తెలుసుంటుంది. బోరిస్ బేకర్ అని 83-90లో ఆయన 90-95 మధ్యలో టెన్నిస్ ఆడాడు. బోరిస్ బేకర్ మనిషి బాగుంటాడు. ఆండ్రూ లాగానే ఉంటాడు. స్టెఫీగ్రాఫ్ కాలములో, ఇదందరూ ఎవరో కొంతమంది తెలియకపోవచ్చు. స్టెఫీగ్రాఫ్ తెలుసా? ఆ సమయంలో నేను కూడా ఆడాడు. తరువాత తన పేరును పోగొట్టుకున్నాడు. ఆయన పబ్లిక్ లో చెప్పాడు, కోర్టులో దాదాపుగా ఒక 20-30 కోట్లు అతని మీద చెల్లించాలి. 5 క్షణాల ఆనందము కోసం, ఒక స్త్రీతో నేను గడిపిన 5 క్షణాల ఆనందం కోసం నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. 5 క్షణాల శోధన నా జీవితాన్ని, నా కెరియర్ని, అన్నిటినీ నాశనం చేస్తుంది. మన కుటుంబాలు ఎలాగ నాశనం అయిపోతూ ఉన్నాయి ఈ రోజుల్లో? అమ్మ మాట వినకుండా, నాన్న మాట వినకుండా నచ్చినట్లుగా జీవిస్తూ కుటుంబాన్ని కష్టాలు పాలు చేసే ప్రబుద్ధులు మన మధ్య లేరా? ఇదిగో ఈ లోతు కూడా ఈ విధముగానే ఆలోచించాడు. ఏమిటి? క్షణభంగురమైన ఆనందం. కంటికి అంతా మైదానం బాగుంది, నీళ్లున్నాయి, పుష్కలమైన నీళ్లున్నాయి, పంటలు బాగా పండుతాయి, నాకేంటిలే అనుకున్నాడు. చివరికి ఏమైంది? ఆ దేశము నుండి అబ్రహాము దయ వలన రక్షించబడ్డాడు. సొదొమ గొమొర్రాల నుండి పారిపోయాడు. మనం కూడా క్షణభంగురమైన ఆనందానికి లోనైపోయి, ఈ స్థలం బాగుంది, ఈ ఇల్లు బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది. తర్వాత గమనిస్తే దేవుని తోట వలె, ఐగుప్తు దేశము వలె ఉండెను. దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనము చేయక ముందు ఆ ప్రదేశము ఆ విధముగా ఉండెను. దేనికైనా దేవుడు సమయాన్ని ఇస్తాడు. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో దుడుకు చిన్నవాని జీవితాన్ని గమనిస్తే, వాడు కూడా తండ్రి వద్ద నాకు ఆంక్షలున్నాయి, తండ్రి నన్ను కట్టడి చేస్తూ ఉన్నాడు, నేను తండ్రితో ఉండను అన్నాడు. మన పిల్లలు కూడా ఈ రోజుల్లో, అమ్మా నాన్న నేను ఉండను, మీరు నన్ను ఎన్ని కష్టాలు పెడుతున్నారు, 4ంటికి లేపుతున్నారు చదువుకోమనే, నేను చదవను అనుకుంటే పిల్లలు బాగుపడతారా?
ఈ దుడుకు చిన్నవాడు ఈ లోతు ఇరువురు కూడా ఒకే విధంగా జీవించారు. ఈ దుడుకు చిన్నవాడు వెళ్ళిపోయాడు, తండ్రి నుండి వెళ్ళిపోయాడు, డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు, ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు. ఏమైంది చివరికి? పొందుల వద్ద కూర్చోవలసి వచ్చింది. ఇతను పాపం వద్ద కూర్చొని పరిగెత్తాడు బయటికి, జీవితాన్ని రక్షించుకోవటానికి బయటికి పరిగెత్తాడు. దుడుకు చిన్నవాడు పొందుల వాసన భరించలేక, పొందుల స్థితిని భరించలేక బయటికి పారిపోయాడు. నీవు నేను కూడా ఈ శోధనల గురి అయితే కొద్ది కాలం సంతోషంగా ఉంటామేమో, కొద్ది కాలం ఆనందంగా ఉంటామేమో, కొద్ది కాలం అబ్బా చక్కగా ఉంది, గీకినప్పుడు బాగానే ఉండింది, గీకిన తర్వాత పుండు పడితే ఆ పుండు తగ్గడానికి గీకినప్పుడు సమ్మగా ఉండింది. ఆ సమ్మదనం తర్వాత వచ్చే బాధ, వచ్చే ఆ యొక్క వ్యధ ఎవడు తీర్చలేడు. నీకు జలొచ్చిందమ్మా, ఏదో చిన్న జలొచ్చింది, 2 నిమిషాలకి అమ్మా ఎంత సమ్మగా ఉండిద్దో. తర్వాత పడే పుండు, దాన్ని తగ్గటానికి పడే వ్యధ ఎంతగా ఉంటుంది. స్త్రీ సాంగత్యము కూడా అంతే, అది వ్యసనాల సాంగత్యము కూడా అంతే. ముందు చక్కగా అంటాం, తరువాత జీవితంలో పడరాని పాటలు పడతావు. బయటకు రావటానికి ఆ స్త్రీ కాని ఆ వ్యక్తి కాని నిన్ను మోసం చేసి నీ కుటుంబాన్ని రోడ్డు గీడ్చినప్పుడు, ఆ తప్పుదు తెలుసుకున్నప్పుడు సంఘములో తలెత్తుకోలేము. అందుకే ముందుగానే ప్రభు అంటూ ఉన్నాడు, శోధన వచ్చినా జయించగలిగే శక్తి నేను ఇస్తానయ్యా, నాతో ఉండు, నాతో నడు, నీవు నా వాడవు, నేను నీ తండ్రిని కదా, నేను నీ వాడను కదా, నన్ను ఎందుకు విధులు వేస్తున్నావు, నాతో ఉండు అన్న మాటను మనకు నేర్పుతూ ఉన్నాడు ఈ రోజున. మరి క్షణభంగురమైన ఆనందం కోసం పరిగెడదామా? నిత్య రక్షణ శాశ్వత సౌభాగ్యం ఇచ్చే ప్రభువుతో ఉండాలా లేదా అన్నది నీ మీద మాత్రమే ఆధారపడి ఉంది. కావున ఒక్కసారి ఆలోచిద్దాం. లోతులాగా కళ్ళకు అందంగా కనిపించే వాటి పరిగెత్తుదామా? కంటికి అందముగా లేకపోయినా దేవుడి ఇచ్చే సౌఖ్యము కోసం, దేవుడి ఇచ్చే సౌలభ్యము కోసం, దేవుడి ఇచ్చే ఆనందము కోసం, దేవుడి ప్రసాదించే సంతోషం కోసం ప్రాకులాడదామన్నది మన చేతుల్లోనే ఉన్నది. దేవుడు మనందరినీ ఈ దివ్యబలిలో దీవించాలని ప్రార్థించుకుందాం. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.